నమస్తే, నేను వేద. వెల్కమ్ టు ఎంత అందమైన జీవితం. నేను ఇవాళ వీడియోలో మీకు కొన్ని పూల మొక్కల్ని చూపిస్తున్నాను, కానీ వాటి గురించి అయితే నేను ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మనకి ఇండోర్ ప్లాంట్స్ అనేవి చాలా ఉంటాయి, అలాగే అందులో మనకి వాస్తు ప్లాంట్స్ అనేవి కూడా చాలా వరకు ఉంటాయి కదండి. నేను ఇవాళ మీకు 2 వాస్తు ప్లాంట్ గురించి చెప్పబోతున్నాను. వాస్తు ప్లాంట్స్ అలాగే ఇండోర్ ప్లాంట్స్ కూడాను. వాటిని ఇంట్లో పెట్టడం వల్ల మనకి ఏమేమి లాభాలు ఉన్నాయి, ఏమేమి మనకి బెనిఫిట్స్ అనేది చూసుకుందాం. అంతకుముందు మీరు కొన్ని పూల మొక్కలను అయితే చూసేయండి. స్టార్టింగ్ మీకు పూల మొక్కల్ని ఎందుకు చూపిస్తున్నానంటే, మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక నర్సరీకి వెళ్ళానండి. నేను ఇక్కడ డేరా పువ్వుల్ని చూశాను. ఇవి బాగా నచ్చినాయి నాకు. కలర్ అయితే 2 కలర్స్ ఉన్నాయి, రెడ్ ఒకటి, పర్పుల్ ఒకటి ఉన్నాయండి. సో ఈ కలర్లో నాకు సారీ అండి, ఇది పర్పుల్ కాదు, డార్క్ పింక్ అండి, సారీ. సో ఈ 2 కలర్స్ అయితే ఉన్నాయి, రెడ్, డార్క్ పింక్. ఇక్కడ ఉండేది పర్పుల్ కలర్ అనమాట. సో టోటల్గా 3 కలర్స్ ఉన్నాయి. అందులో మాత్రం 2 కలర్స్ అయితే బాగా వచ్చినాయి, పర్పుల్ ఇంకా రాలేదన్నమాట. ఇకపోతే ఇంకా నెక్స్ట్ పూల మొక్కల్ని కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్గా నేను పూల మొక్కల్ని ఎందుకు చూపిస్తున్నానంటే, పువ్వులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరూ ఇష్టపడతాం. పూలు అంటే చాలామందికి చాలా ఇష్టం. సో స్పెషల్గా పూల మొక్కల్ని ఇష్టపడే వాళ్ళకి ఫస్ట్గా పూలు చూసారంటే మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే పువ్వుల్ని చూడగానే మనసుకి ఒక ఆనందాన్ని కలిగిస్తాయి అన్నమాట పువ్వులు. ఇక్కడ చాలా వెరైటీగా ఉండే పూలు కూడా ఉన్నాయండి. కొన్ని అయితే సీజనల్ పూలు ఉన్నాయి, సీజన్కు తగ్గట్టు వచ్చే పూలు అయితే కొన్ని ఉన్నాయి. కొన్ని మనకి ఎనీ టైం పూసే పువ్వులు కూడా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వస్తే ఇంకా ఇవన్నీ సీజనల్ పూలు అనమాట, సీజన్కి తగ్గట్టు వచ్చే పూలు అనమాట. టెంకీస్ ఉన్నాయి, బంతి పూలు ఉన్నాయి, అలాగే మనకి బొకేకి యూజ్ చేస్తారు కదా, ఆ పువ్వుల పేరు కూడా నాకు పెద్దగా తెలియవు, అవి ఉన్నాయి. ఇకపోతే ఇటు సైడ్ వస్తే మీకు కొన్ని రోజ్ ఉన్నాయి, రెడ్ రోజు, ఎల్లో రోజు, అలాగే పింక్ రోజ్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే రెడ్ రోజు, ఎల్లో రోజ్ బాగా వచ్చినాయి అనమాట. ఇక మిగతావైతే పెద్దగా ఏం లేవు. నేను డేరా పూల మొక్కలు చూద్దామని వెళ్ళాను అనమాట. సరే అక్కడ ఆ 3 కలర్లే ఉన్నాయి, సరే చూద్దామని చెప్పి వచ్చాను అనమాట. సో ఇటు పక్కకు వస్తే మీకు నేల గోరెంట పువ్వులు, ఇది ఒక రకం అండి. ఇది డిఫరెంట్గా వస్తుంది, కొంచెం పెద్దగా వస్తుంది అనమాట పువ్వు. రెడ్ కలర్లో ఉంది, పింక్ ఉంది, రాణి పింక్ అంటారు కదా, ఆ పింక్ ఉంది, అలాగే లైట్ పింక్ కూడా ఉందండి. మొక్క అయితే మనకి మెరూన్ కలర్లో ఉంది, మొక్క ఆకులన్నీ కూడా మెరూన్ కలర్లో ఉన్నాయి. సో ఇవి కొన్ని డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇకపోతే నేను చెప్పాను కదా మీకు వాస్తు ప్లాంట్ గురించి మీకు చెప్పబోతున్నానని చెప్పాను కదండి. వాస్తు ప్లాంట్ అంటే మనకి ఏమేమి వస్తాయి, 4-5 మొక్కలు వస్తాయి. సో అందులో ఇవాళ నేను మీకు బాంబో ప్లాంట్ అలాగే మనకి స్నేక్ ప్లాంట్ గురించి చెప్పబోతున్నాను. స్నేక్ ప్లాంట్ గురించి ఎంతమందికి తెలుసు? అలాగే మీరు కూడా ఇంట్లో ఆ ప్లాంట్ని ఏ ప్లేస్లో పెట్టుకొని పెంచుకుంటున్నారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు. ఇక్కడ అవే కాకుండా చాలా ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఎవరికైనా ఒకవేళ మీకు కావాలనుకునే వాళ్ళు బై చేయొచ్చు. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా చూడండి, పూలు పూసే విధంగా కూడా ఉన్నాయన్నమాట. నేను ఇవి ఫస్ట్ టైం చూస్తున్నాను, ఈ పూల మొక్కల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇవి ఇండోర్ ప్లాంట్సే, కానీ పువ్వులతో పాటు ఉన్నాయన్నమాట. ఇకపోతే ఇక్కడ చూపిస్తున్నాను కదండి స్నేక్ ప్లాంట్, దీని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. నాకు తెలిసినన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి. స్నేక్ ప్లాంట్ గురించి చాలా మందికి కొన్ని నిజాలు తెలుసు, కొన్ని అయితే అపోహలు కూడా ఉన్నాయండి. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని నేను చెప్పవచ్చు. సో వాటన్నిటిని కూడా ఇవాళ మీకు చాలామందికి కొంతవరకు డౌట్స్ ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు నేను మీకు ఉండే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకే ఇవాళ ఈ ప్లాంట్ గురించి నేను ఒక వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఈ ప్లాంట్ మీకు ఇండోర్ ప్లాంట్స్ అనేవి మనకి కొన్ని ప్లాంట్స్ అయితే అదృష్టాన్ని తెస్తాయి, కొన్ని ప్లాంట్ని అయితే మనం ఇంటి అందానికి అలంకరించుకోవడానికి కూడా తీసుకొచ్చుకుంటాం. అందులో మనకి ముఖ్యంగా ఇంట్లో పెట్టుకోవడానికి అనుకుంటే బాంబో ప్లాంట్ గుర్తొస్తుంది, అలాగే జెడ్ ప్లాంట్, అది కాకపోతే స్నేక్ ప్లాంట్. ఇవి 3 మనం బాగా, మనీ ప్లాంట్ చాలా ఫేమస్, మనీ ప్లాంట్. ఇవి 4 ప్లాంట్లు మనకి ఇండోర్ ప్లాంట్గా పనికొస్తాయి. అందులోనూ మనం ఇవాళ స్నేక్ ప్లాంట్ గురించి మాట్లాడుకుందామండి. స్నేక్ ప్లాంట్ అనేది మీ అందరికీ పరిచితమే. చాలామంది దీన్ని ఆల్రెడీ ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి
కొన్ని తెలిసిన విషయాలు ఉండొచ్చు, కొన్ని తెలియని విషయాలు కూడా ఉండొచ్చు. సో తెలిసిన వాళ్ళు ఏమీ అనుకోవద్దు, తెలియని వాళ్ళు అర్థం చేసుకోండి. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి. స్నేక్ ప్లాంట్ అనేది మనం ఇంట్లో వాస్తుపరంగా అలాగే ఆరోగ్యపరంగా కూడా ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. నేను ఇవాల్టి వీడియోలో మీకు ఆరోగ్యపరంగా కానీ వాస్తుపరంగా కానీ తెలియజేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ ప్లాంట్ అనేది మనం ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి అంటే ఆరోగ్యపరంగాని ఎందుకు అన్నానంటే, ఈ ప్లాంట్ని మీరు ఇంట్లో కనుక పెంచుకుంటున్నారు అంటే ఈ ప్లాంట్ చుట్టుపక్కన వేరే ఏది ప్లాంట్ పెట్టుకోకుండా చూసుకోండి, ఉండకుండా చూసుకోవాలి. ఈ ప్లాంట్ ఒక్కటే పెట్టుకోవాలి, చుట్టుపక్కన ఏ ప్లాంట్ ఆకులు కూడా దీనికి తగలకూడదు. రెండవది, మనం ఈ ప్లాంట్కి నీళ్లు చాలా అవసరం లేదు, దీనికి నీళ్లు తక్కువగా వేసుకున్నా సరిపోతుంది. మీరు ఒకవేళ ఇంట్లో లేవనుకున్నప్పటికీ కూడా వారానికి ఒకసారి నీళ్లు పోసినా కూడా ఈ ప్లాంట్ అనేది బాగా వస్తుంది. ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ కూడా మీకు చాలా తక్కువ అండి. అలాగే ఆరోగ్యపరంగా అంటే ఈ ప్లాంట్ని మీరు ఇంట్లో పెట్టుకుంటే కనుక బయట నుంచి వచ్చే విషకారితమైన గాలి కానివ్వండి, ఏదైనా చెడ్డ వాతావరణం కానివ్వండి, ఎలాంటి గాలి అయినా సరే ఆ చెట్టు అబ్జార్బ్ చేసుకొని మనకి మంచి గాలినైతే అందిస్తుందన్నమాట. ఆ చెట్టు మనం పడుకునే రూమ్లో కనుక మన బెడ్రూమ్లో కనుక పెట్టుకుంటే మీకు రాత్రిపూట కానీ ఫ్యాన్ వేసుకుంటాం, అలాగే విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేసుకున్నప్పటికీ కూడా మనకి మంచి ఆక్సిజన్ అనేది అందిస్తుందన్నమాట. అంత మంచి చెట్టు అనమాట. అందుకే దీన్ని ఎక్కువగా బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే పిల్లలు చదువుకునేటప్పుడు స్టడీ టేబుల్ దగ్గర కూడా మనం ఒక కార్నర్లో ఈ చెట్టుని పెట్టుకోవచ్చు. అలాగే మనము వాస్తుపరంగా చూసుకుంటే కనుక ఈ చెట్టుని తూర్పు వైపు కనుక మీరు ఈ చెట్టుని కనుక పెట్టుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళ అందరి మనసులు బాగుంటాయని, అలాగే ఇంట్లో ఏదైనా చికాకులు కానీ అటువంటివి ఏదైనా ఉన్నప్పటికీ కూడా వాస్తుపరంగా ఈ చెట్టుని తూర్పు వైపు కనుక మీరు పెట్టుకుంటే అన్ని సమస్యలు కూడా మీకు పరిహారం అవుతాయి అన్నమాట. అలాగే మీరు ఒకవేళ ఆర్థిక పరంగా కనుక ఈ చెట్టుని ఇంట్లో పెంచుకోవాలి అని అనుకుంటే ఈ చెట్టుని ఇంట్లో ఆగ్నేయ మూలంలో పెట్టుకోండి. ఆగ్నేయ మూలంలో పెట్టుకుంటే కనుక మీకు ఆర్థిక పరంగా కుదుట పడతారన్నమాట. అలాగే ఈ చెట్టుని మీరు బయట ఎంట్రన్స్ దగ్గర డోర్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ బయట పెట్టుకుంటే కనుక మంచిది. కానీ ఈ చెట్టుని పెట్టుకునేటప్పుడు తప్పకుండా ఈ చెట్టు పక్కన వేరే ఏ చెట్టు కూడా లేకుండా, వేరే చెట్ల ఆకులు కానీ దీనిపైన నీడ కానీ పడకుండా చూసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా మంచిది ఈ చెట్టు. సో వాస్తుపరంగా పెంచుకునే వాళ్ళకైనా సరే, ఆరోగ్యపరంగా పెంచుకునే వాళ్ళకైనా సరే, అలాగే మీరు ఒకవేళ ఆర్థిక పరంగా పెంచుకునే వాళ్ళైనా సరే అందరికీ చాలా మంచిది. అలాగే ఈ ప్లాంట్ని మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా కూడా ధారాళంగా ఇవ్వచ్చు అనమాట. అలాంటి పట్టింపులు అయితే ఏం పెట్టుకోవద్దు. కానీ ఈ చెట్టుని ఏదైనా సరే మనం ఒకటి పాటిస్తున్నామంటే దాన్ని నమ్మకంగా పాటిస్తే ఏదైనా రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నమ్మకంగా ఒక చెట్టు పెట్టినా సరే, ఏ పని చేసినా సరే నమ్మకంగా చేయండి. చాలా అంటే చాలా మంచిది. నమ్మకంగా చేస్తే కనుక ఒక పూజ చేసినా సరే మీరు ఒక నమ్మకంతో చేయండి, దాని ఫలితం అనేది అదే వస్తుంది. ఈ ప్లాంట్ కూడా అంతే. మీరు అసలు ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా మంచి మనసుతో చెట్టు పెట్టి ఇంట్లో ఒకసారి పెంచుకొని చూడండి. వాటికవే అన్ని సమస్యలు కానివ్వండి వాటికవే సర్దుకుపోతాయి అన్నమాట. మీరు ఆ ప్లాంట్ని తెచ్చి ఎంత ప్రేమగా ఇంట్లో పెట్టుకొని మీరు ఎంత ప్రేమగా దాన్ని చూసుకుంటే అది అంతే సంతోషాన్ని మనకిస్తాయి. ఈ ప్లాంట్ అనే కాదండి, మీరు ఏ ప్లాంట్లు ఇంట్లో పెంచుకున్నా సరే, ఇండోర్ ప్లాంట్ అయినా అవుట్డోర్ ప్లాంట్లు అయినా మీరు అలా ప్రేమగా కొంచెం పెంచుకొని చూడండి ఒకసారి. చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు మీరు కూడా. ఏదైనా ఒక చెట్టు పెట్టి చూడండి, అందులో వచ్చే పువ్వు, ఆ పువ్వు చూడగానే మనసుకు ఒక చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది కదా. సో ఇటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు ఒకవేళ బయట కింద భూమిలో వేసుకోవడానికి కనుక అవకాశం ఉంటే తప్పకుండా భూమిలో వేసుకోండి, ఇంకా మంచిది. భూమిలో వేసుకోవడానికి మీకు అవకాశం లేని వాళ్ళైతే ఇంట్లో పెట్టుకుంటాం అనుకుంటే పాట్ ఒకటి పెట్టుకోండి, పాట్ పెట్టుకొని అందులో పెట్టుకోండి. కానీ ఏదైనా పెద్ద టేబుల్ కానీ అటువంటి దానిపైన పెట్టుకుంటే మీకు చాలా మంచిదన్నమాట. లేకపోతే ఒక కార్నర్లో పెట్టారనుకోండి, కార్నర్లో ఇదొక్కటే పెట్టండి, దీంతోపాటు వేరేది పెట్టకుండా ఇదొక్కటి మాత్రం పెట్టుకుంటే సరిపోద్ది. సో చూసారు కదండి, ఇక్కడ మనకి స్నేక్ ప్లాంట్ గురించి అయితే మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. సో నాకు తెలిసినంత వరకు నేను మీకు
చెప్పాను. ఒకవేళ మీకేమన్నా తెలిస్తేనా కానీ ఈ ప్లాంట్ గురించి మీకేమైనా తెలిసినా సరే, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, మన ఇవాల్టి వీడియోలో కొన్ని స్నేక్ ప్లాంట్ గురించి అయితే విషయాలు తెలుసుకున్నారు. ఇక నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చే వీడియోలో మనకి బాంబో ప్లాంట్ గురించి కూడా తెలుసుకుందాం. లక్కీ బాంబో అంటారు, బాంబో ప్లాంట్ అంటారు, కన్నడలో అయితే బిదురిన గిడ అంటారనమాట. ఈ చెట్టుని మీకు అన్ని ప్లేసుల్లో కూడా చూడటానికి కనిపిస్తుంది అనమాట. ఎక్కడైనా కనిపిస్తుంది మీకు. స్టేషనరీ షాప్లో దొరుకుతుంది, మనకి పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీకు ఈ చెట్టు అనేది కనిపిస్తుంది. అన్ని ఇళ్లల్లో కానివ్వండి, షాపుల్లో, ఈవెన్ ఏదైనా షాపుల్లో కనుక మీరు చూసారంటే బ్యూటీ పార్లర్లో కానివ్వండి, చిన్న చిన్న షాప్స్లో కానివ్వండి, షాప్లో కూడా బాగా మనకి కనిపిస్తుంది అనమాట ఈ చెట్టు. ఈ చెట్టు కూడా అంతే, మీకు వాస్తు ప్రకారంగా ఈ చెట్టుని కూడా ఇంట్లో పెంచుకుంటారు. వాస్తు ప్రకారంగా కానివ్వండి, అలాగే ఇంటిని అలంకరించుకోవడానికి కూడా ఈ చెట్టుని పెంచుకుంటారనమాట. ఈ ఒక్క చెట్టు మీరు పెడితే చాలు, ఎంత పెద్ద టేబుల్ అయినా సరే, ఎంత పెద్ద ఏరియా అయినా సరే, ఈ ఒక్క చెట్టు మీరు అక్కడ పెట్టి చూడండి, దాని అందమే వేరు కదా. చాలా పచ్చగా, ఎంత అందంగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. సో ఈ లక్కీ బ్యాంబూ అనేది మీరు దీన్ని ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. అలాగే ఇంట్లో వాస్తుపరంగా కూడా పెంచుకోవచ్చు అనమాట. ఇంట్లో వాస్తుపరంగా ఈ చెట్టుని ఎక్కడ పెట్టాలి అంటే మీరు కిచెన్లో ఆగ్నేయ మూల ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోవాలి ఈ చెట్టుని. అక్కడ పెట్టుకుంటే కనుక మీకు చాలా మంచిది. అలాగే మనకి ఆర్థిక పరంగా పెట్టుకుంటున్నామంటే తూర్పు వైపు పని పెట్టుకోవచ్చు. ఇంట్లో మనకి ఎవరికైనా ఒంట్లో బాగోట్లేదు, అప్పుడప్పుడు అలసటగా ఉంది, అలాగే ఇంట్లో చేసే పనులు ఏవి మనకి జరగట్లేదు, తొందరగా అవ్వట్లేదు అనేవాళ్ళు ఈ చెట్టుని మీరు తూర్పు వైపున, కిచెన్లో తూర్పు వైపున కిటికీలో కానివ్వండి, ఏదైనా ఒక కార్నర్లో కానివ్వండి పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇంట్లో సంతోషంగా ఉండాలి, అందరం సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని అనుకునే వాళ్ళు, అలాంటిది ఏమన్నా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే కనుక ఈ చెట్టుని మీరు మన ఇంట్లో అందరూ కూర్చొని భోంచేసే చోట, అంటే డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్లో, లేకపోతే ఇంట్లో హాల్లో కూడా మీరు ఈ చెట్టుని పెట్టుకోవచ్చు అనమాట. సో డైనింగ్ టేబుల్ దగ్గర ఎందుకు పెట్టుకోవాలి అంటే, మనం అందరం ఎంత ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడినప్పటికీ రాత్రి వచ్చి భోంచేస్తారు కదా, అందరూ ఒక టైంలో వచ్చి కూర్చొని భోంచేస్తాం. లేకపోతే ఉదయాన్నే టైంకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వెళ్తూ ఉంటారు. ఒకవేళ టైం ఉండి అందరూ ఒకే చోట కూర్చొని భోంచేస్తాం అనుకునేది ఒకే ఒక ప్లేస్ అంటే అది డైనింగ్ టేబుల్ అన్నమాట. అలాంటి డైనింగ్ టేబుల్ దగ్గర కనుక మీరు ఈ చెట్టుని పెట్టుకుంటే మీకు మంచి వాస్తు అనేది దొరుకుతుంది. ఇంట్లో అందరూ హ్యాపీగా కూడా ఉంటారన్నమాట. అలాగే ఈ చెట్టుని మీరు కింద వేసుకుంటాను భూమిలో అనుకుంటే, ఇంటి బయట గుమ్మం దగ్గర కూడా మీరు ఈ చెట్టుని వేసుకోవచ్చు. ఎంట్రన్స్లో గుమ్మం దగ్గర కూడా మీరు ఈ చెట్టుని వేసుకోవచ్చు. అది కాకుండా ఈ చెట్టుని నీటిలో వేసుకొని కూడా మీరు ఈ చెట్టుని పెంచుకోవచ్చు. ఇకపోతే ఈ చెట్టుని మనకి ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెంచుకుంటారు. ఈ చెట్టుకి కింద కాడలు ఏవైతే ఉన్నాయో ఆ కాడలతో పాటు మీరు పెంచుకుంటే, 2 కాడల్ని మీరు కనుక ఇంట్లో 2 కాడలు వేసుకొని నీళ్ళలో పెంచుకుంటే, హస్బెండ్ వైఫ్ మధ్యన ఏదైనా గొడవలు, చిన్న చిన్న చికాకులు ఉండేవాళ్ళు 2 కాడల్ని పెట్టి ఇంట్లో పెంచుకోండి. అది మీకు చాలా మంచిది. మీ ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ అనేది కూడా బాగుంటుంది అనమాట. అలాగే ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ 5 కాడల్ని వేసుకుని ఒక ఇంట్లో మధ్యలో నీటిలో వేసుకుని ఏదైనా ఒక గ్లాస్ జార్లో వేసుకుని పెట్టుకుంటే కూడా మీకు అది కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది అనమాట మీకు. ఇకపోతే 9, 11 అలా మీకు 21 కాడలు వేసుకుని ఇంట్లో పెంచుకుంటే కనుక మీకు ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా హ్యాపీనెస్గా చాలా మంచిది అనమాట. ఇది వాస్తుపరంగా చూస్తే ఇలా పెంచుకోవచ్చు అనమాట ఈ చెట్టుని. అందానికి మీరు ఒకవేళ మనం అందానికి అలంకరించుకుంటాం అనుకుంటే కనుక మీరు లెక్క లేకుండా అన్ని కాడలు కూడా వేసుకొని పెంచుకోవచ్చు అనమాట. ఇది ఒక్క కాడ తీసి మీరు మట్టిలో వేసినా కూడా ఒకదాంతో పాటు ఇంకొకటి పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. అలాగే ఈ లక్కీ బ్యాంబో పెరుగుదల అనేది కూడా మీకు చాలా స్పీడ్గా వస్తుంది అన్నమాట. నీటిలో పెట్టుకుంటే కనుక మీరు ఇది హైట్గా పెరిగినప్పటికీ దాన్ని కట్ చేసి మీరు నీటిలో పెట్టుకుంటే కూడా చాలా బాగా వచ్చేస్తుంది. మీకు ఒక నెలలోపు దాని వేర్లు అనేవి మీకు కనిపిస్తాయి. అలాగే మీరు పైన చూడవచ్చు, ఒకదాని తర్వాత ఒకటి ఆకులు అలా వస్తూనే ఉంటాయి అన్నమాట.
ఒకవేళ మీరు మట్టిలో కనుక వేసుకుంటే దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. అలాగే వీటికి కాంపోస్ట్ అవి కూడా మీరు ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. సాయిల్ మిక్సింగ్ అనేది బాగా చేసుకుని కనుక మీరు ఈ చెట్టుని వేసుకుంటే మట్టిలో కూడా వేసుకోవచ్చు, అలాగే నీళ్ళల్లో కూడా మీరు వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, దానిపైన సుడిలా వస్తుంది అనమాట. మొత్తం ఒకదానితో పాటు ఇంకొకటి వస్తూనే ఉంటుంది అనమాట. అలా స్టాప్ అవ్వకుండా కంటిన్యూస్గా మీకు వస్తూనే ఉంటుంది అనమాట. సో ఇలాగే ఈ లక్కీ బ్యాంబోకి రెడ్ రిబ్బన్ అనేది ఎందుకు కడతారు అంటే, ఈ చెట్టు మనకి ఎవరైనా బయట నుంచి వచ్చేటప్పటికి ఇంటి లోపలికి రాగానే వాళ్ళ కళ్ళు అనేవి ఆ చెట్టు పైన పడతాయి. ఆ చెట్టు మన ఇంటికి ఉండే దృష్టిని పోగొడుతుంది. అలాగే ఆ చెట్టుకి దృష్టి కాకూడదు కదా, అందుకని ఆ రెడ్ రిబ్బన్ని ఆ చెట్టుకి కడతారనమాట. రెడ్ రిబ్బన్ని చెట్టుకి కట్టడం వల్ల ఆ చెట్టుకి కూడా దృష్టి పడకుండా ఉంటుందని చెప్పి రెడ్ రిబ్బన్ అనేది ఆ చెట్టుకి కడతారనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.